అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 29 అడుగులకు చేరుకుంది. కొండరాజుపేట కాజ్ వే పైకి వరద నీరు చేరింది. చింతూరు డివిజన్లో రహదారికి పైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు మోతుగూడెం పొల్లూరు రహదారిపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మోతుగూడెం జలపాతాన్ని, పర్యాటక ప్రాంతాల్ని అధికారులు మూసేశారు. వరదల నేపథ్యంలో ముందస్తుగా లాంచీలు ఏర్పాటు చేశారు. చింతూరు ఐటీడీఏ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 29 అడుగులకు చేరుకుంది. కొండరాజుపేట కాజ్వే పైకి వరద నీరు చేరింది. చింతూరు డివిజన్లో రహదారి పైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు మోతుగూడెం పొల్లూరు రహదారి పైకి నీరు చేరడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మోతుగూడెం జలపాతాన్ని, పర్యాటక ప్రాంతాల్ని అధికారులు మూసేశారు. వరదల నేపథ్యంలో ముందస్తుగా లాంచీలు ఏర్పాటు చేశారు. చింతూరు ఐటీడీఏ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు.